హలో అండి. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఎప్పుడు చూపిస్తున్నావు అని తిట్టుకుంటున్నారా? అస్సలు తిట్టుకోగాకండి. ఏందో అలా అలా ఇయాల పెడదాం, రేపు పెడదాం అని అట్లనే ఆలస్యం అయిపోయింది. గెనిసిగెడ్లయితే తీసుకొచ్చాను. ఇంక మా అమ్మ దగ్గర నుంచి అయితే నెయ్యి తెచ్చాను. ఇంతకు ముందయితే మా బాబుకి ఆరోగ్యం బాగానే ఉండే. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఏం లేకపోయే. అప్పుడైతే ఆయనే తినేవాడు అప్పుడప్పుడు. ఇంక మా దాకా ఏం వచ్చేది లేదు. మేము వెళ్ళినప్పుడు కొనుక్కొనైనా తెచ్చేది. ఇంక మా అత్త దగ్గర నుంచి ఎప్పుడో ఏందో ఒకసారి తెచ్చేది. ఇంక ఈసారి అయితే మా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను. ఇంక ఇలా చింతకాయ పచ్చడి అయితే ఇంక తిరగదొక్కుని ఇదైతే మా అత్త దగ్గర నుంచే తీసుకొచ్చానులే. ఏందో పులుపు ఎక్కువ తినరని కొంతమంది ఇప్పుడు ఎక్కువ తినట్లేదు చింతకాయ పచ్చడి. కానీ మనం రోజు ఏం తినం కదా, ఎప్పుడన్నా వారంలో ఒకసారి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అందు గురించి అయితే తీసుకొచ్చాను. పసుపు ఎక్కువ వేసానో ఏందో మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఎల్లోగా కనిపిస్తుంది కదా. ఇంకేమో నాకేమో అర్థం కాలేదు, ఎలాగో వేసేసాను. కానీ నూరిన తర్వాత అనిపించింది నాకు కూడా కొంచెం ఎక్కువైందని. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్